నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. జబర్దస్త్ షో వేదికగా తనకు ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు హైపర్ ఆది. కెరీర్ ప్రారంభంలో అదిరే అభి టీంలో పనిచేసిన హైపర్ ఆది తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అనతి కాలంలోనే టీం లీడర్గా మారాడు. హైపర్ ఆది వేసిన పంచులు ఓ రేంజ్లో పేలేవి. ఆద్యాంతం నవ్వులు పోయించే విధంగా ఉండేవి. హైపర్ ఆది వచ్చే వరకు జబర్దస్త్లో సుడిగాలి సుధీర్ టీంకి పోటీ లేదు. సుడిగాలి సుధీర్, ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను కాంబినేషన్లో సుడిగాలి సుధీర్ టీం వరుసగా స్కిట్లు కొడుతూ రికార్డు సృష్టించారు. ఆ సమయంలో సుడిగాలి సుధీర్ టీంకి హైపర్ ఆది గట్టి పోటీ ఇచ్చాడు. తన టాలెంట్తో స్టార్ కమెడియన్గా ఎదిగాడు. హైపర్ ఆది రైటర్ కూడా కావడం విశేషం. సొంతగా స్కిట్లు రాసుకొని స్టేజ్ పై కామెడీ చేసేవాడు. అలా వచ్చిన పాపులారిటీతో సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకున్నాడు. పలు సినిమాల్లో కమెడియన్ రోల్స్ చేసి తనదైన శైలిలో మెప్పించాడు. బుల్లితెర షోలు చేస్తూనే వెండితెరపై రాణిస్తున్నాడు. తనకు క్రేజ్ తెచ్చిపెట్టి లైఫ్ ఇచ్చిన జబర్దస్త్కి హైపర్ ఆది దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ ఢీ షోలు మాత్రమే చేస్తున్నాడు. అయితే హైపర్ ఆది జబర్దస్త్ వీడటానికి అసలు కారణం ఏంటో ఇంతవరకు క్లారిటీ లేదు. తాజాగా జబర్దస్త్ మానేయడానికి రీజన్ ఇదే అంటూ హైపర్ ఆది ఓపెన్ అయ్యాడు. హైపర్ ఆదికి సినిమా ఆఫర్స్ విరివిగా వస్తున్న నేపథ్యంలో బిజీగా మారాడట. దీంతో జబర్దస్త్కి సమయం కేటాయించడం కష్టంగా మారిందట. అది బ్యాలెన్స్ చేయలేక మానేసినట్లు హైపర్ ఆది వివరణ ఇచ్చాడు. పైగా స్కిట్ రాసుకోవడానికి ఒక రోజు, ప్రాక్టీస్కి మిగిలిన రోజులు సరిపోతున్నాయని హైపర్ ఆది అన్నాడు. స్కిట్లు రాయడం చాలా కష్టమని, మొత్తం అందులోనే మునిగిపోయి ఉండాలని, వేరే ప్రపంచం చూడలేము, అదో పెద్ద టార్చర్, అందుకే గ్యాప్ తీసుకున్నాను అని వివరించాడు. ఇంకా మాట్లాడుతూ శ్రీదేవి డ్రామా కంపెనీలో పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు, స్పాంటేనియస్ గా పంచులు వేసి నవ్వించే షో అంటూ హైపర్ ఆది చెప్పుకొచ్చాడు. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.